యేసు అంతటి మంచి దేవుడెక్కడున్నాడు? యేసు అంతటి మంచి దేవుడెక్కడున్నాడు? ఆయనే నేను నమ్ముకున్నాను, శ్రీ యేసునే నేను నమ్ముకున్నాను. పాడదామా? యేసు అంతటి పాడాలి. దేవుడెక్కడున్నాడు? ఆయనే నేను నమ్ముకున్నాను, శ్రీ యేసునే నేను నమ్ముకున్నాను. వ్యాధి వచ్చినా నాకు బాధ వచ్చినా, వ్యాధి వచ్చి నాకు బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా అప్పుడే బాధలోకి వెళ్ళిపోతున్నారేంటి? నేను చెప్పింది వ్యాధి వచ్చినా గట్టిగా, బాధ వచ్చినా మళ్ళీ చెప్పండి, దానికి కొంచెం రాగం పెట్టండి. బాబోయ్ వచ్చేసింది మీ అందరికి. వ్యాధి వచ్చినా నాకు బాధ వచ్చినా, వ్యాధి కష్టం వచ్చినా నాకు నష్టం వచ్చినా, ఆయనే నేను నమ్ముకున్నాను, శ్రీ యేసునే నేను నమ్ముకున్నాను. ఆయనే ఆయనే బాగా పాడుతున్నారు. అందరూ పడదాం. వ్యాధి వచ్చినా నాకు బాధ వచ్చినా, వ్యాధి వచ్చి నాకు బాధ వచ్చినా, కష్టం వచ్చినా నాకు నష్టం వచ్చినా, కష్టం కప్పుడు పెడదాం. గ్లోరీ. ఆయనే నేను నమ్ముకున్న. చేతులు పైకెత్తి గట్టిగా అందరూ చేతులు పైకెత్తి కప్పుడు పెడదాం, పాడదాం. ఆయనే నేను నమ్ముకున్నాను, శ్రీ యేసునే నేను నమ్ముకున్నాను. యేసు అంతటి మంచి దేవుడెక్కడున్నాడు? గ్లోరీ. యేసు మంచి దేవుడెక్కడున్నాడు? ఆయనే నేను నమ్ముకున్నాను, శ్రీ యేసునే నేను నమ్ముకున్నాను. ఆగండి. చాలా బాగా నేర్చుకున్నారు, మంచిగా వచ్చి ఇంకొక చరణం నేర్పిస్తాను, ఓకేనా? జన్మ పాపము నా కర్మ పాపము, జన్మ యేసు రక్తములో శుద్ధి చేయును, యేసు రక్తములో. పాడదామా? 1 2 3. జన్మ పాపము నా కర్మ పాపము, పాడదాం. జన్మ నా కర్మ పాపము యేసు రక్తములో శుద్ధి చేయును. యేసు రక్తము. చేతులు పైకెత్తి చప్పట్లు కొడదాం. yes ఆయనే నేను నమ్ముకున్నాను, శ్రీ చేతులు పైకెత్తి నేను గట్టిగా కొడదాం. నమ్ముకున్నాను. yes ఆయనే నేను నమ్ముకున్నాను, శ్రీ యేసునే నేను నమ్ముకున్నాను. వ్యాధి వచ్చినా నాకు బాధ వచ్చినా, కష్టం వచ్చినా నాకు నష్టం వచ్చినా, yes amen. ఆయనే నేను నమ్ముకున్నాను, శ్రీ యేసునే పాడదాం గట్టిగా. ఆయనే స్వరమెత్తండి. yes సాతాను పారిపోతుంది. నేను నమ్ముకున్నాను, జన్మ పాపము నా కర్మ పాపము, నా కర్మ పాపము యేసు రక్తములో శుద్ధి చేయును, యేసు రక్తం. చేతులు పైకెత్తి పడదాం. ఆయనే నేను నమ్ముకున్నాను, శ్రీ
యేసునే నేను నమ్ముకున్నాను, ఆయనే నమ్ముకున్నాను, శ్రీ యేసునే నేను నమ్ముకున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. ఓకే, అందరికి వచ్చిందా పాట? అందరికి వచ్చిందా? చెప్పట్లేదు, భయం వేసి. ఎందుకంటే ఈయనకి తోటి ఏం చెప్పినా కష్టమే, పాడండి అంటాడు ఈయన అనుకుంటున్నారు కదా. ఫస్ట్ చరణం ఏంటి? వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా యేసయ్యను నేను నమ్ముకున్నాను అని మీరు ప్రయాణంలో పాడుకోవచ్చు. మీరు వంట వండుతున్నప్పుడు కూడా పాడుకోవచ్చు. మీరు పని పాటలకు వెళ్ళినప్పుడు పాడుకోవచ్చు. ఫ్రీ బస్ ఎక్కి కూర్చున్నప్పుడు కూడా పాడుకోవచ్చు. ఏమని పాడుకోవాలి? ఆయనే నేను నమ్ముకున్న, జన్మ పాపము నా కర్మ పాపము యేసు రక్తములో శుద్ధి అయిపోతుంది. వాక్య భాగంలోకి వెళ్దాం ప్రియులరా. మన పాపములన్నిటినీ కడిగి వేయటానికి, మన పాపముల నుండి మనం రక్షించేవాడు లేనప్పుడు మానవ రూపములో పరిశుద్ధుడు ఈ అవతారములోకి వచ్చారు. ఆయన దైవమే మానవ అవతారంలోకి వచ్చింది. ఆమేన్. ఈ పండుగ చాలా విచిత్రమైన పండుగలాగా ఉంటుంది క్రిస్మస్. ఎందుకంటే క్రిస్మస్ అనగా క్రీస్తుని పూజించుట, క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట. మాస్ అంటే పూజ, ఆరాధన, దండం పెట్టుకోవటం, స్తుతించటం. మాస్ అంటే పూజ, క్రీస్తు పూజ. క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తు పూజ. మరి క్రీస్తుని మొట్టమొదటిగా క్రిస్మస్ ఆరాధన చేసిన మనిషి ఈ లోకములో సెయింట్ మేరీ, పరిశుద్ధ మరియా మొదటగా ఆరాధన చేసింది ఆయన్ని. దేవుని దూత మరి మరియ దగ్గరికి వచ్చినప్పుడు, దయాప్రాప్తురాలా నీకు శుభము అన్నప్పుడు, నాకు శుభమా? ఏం శుభం జరుగుతుంది అన్నప్పుడు, నీవు గర్భం ధరిస్తావు, కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు. పెళ్ళైన వాళ్ళకి చెబితే విచిత్రంగా ఉండదు, కానీ పెళ్లి కాని అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు గర్భం ధరిస్తావు, కుమారుని కంటావు, యేసు అని పేరు పెడతావు అంటే ఏ అమ్మాయి అయినా దాన్ని స్వీకరించగలదా? ఇది ఎలా సాధ్యం? ఇది మరి ఏమంటది? ఇది ఎలా సాధ్యం ఇది? అప్పుడు మరియతోటి గాబ్రియేలు దూత అన్నాడు, పరిశుద్ధాత్మ వలన జరుగుతుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, నీవు గర్భం ధరిస్తావు అన్నప్పుడు, అవునా చూడు అసాధ్యమైనవి సాధ్యమవుతాయి పరిశుద్ధాత్మ ద్వారా అని పరిశుద్ధాత్మ గురించి దేవుని దూత గాబ్రియేలు మరీకి చెప్తా ఉంటాడు. లోకాసు వార్తలోకి వెళ్తే మరియతోటి దేవుని దూత చక్కగా మాట్లాడుతూ ఎన్నో విషయాలు బయలుపరుస్తూ ఉంటుంది. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క దూత ద్వారా వర్తమానం అందిస్తూ, చూడండి 28వ వచనం చదువుదాం. లోకాసు వార్త 1వ అధ్యాయం 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం అని ఏమిటో అని ఆలోచించుకొని చుండగా, దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. చూడండి, దేవుని వలన కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఈ రీతిగా చెప్తూ ఉంటే మరియా భయపడిపోయింది. చూడండి 34వ వచనంలోకి రండి. అందుకు మరియా, లోకాసు వార్త 1వ అధ్యాయం 34వ వచనం. బైబిల్ ఉన్నవారందరూ తెరవండి, అండర్లైన్ చేసుకోండి. అందుకు మరియా నేను పురుషుని ఎరుగను. చూడండి, యేసుక్రీస్తు జన్మ గురించి మర్మము బయలుపరచబడతా ఉంది. అందుకు మరియా దూతతో మాట్లాడుతున్నప్పుడు, నేను పురుషుడును ఎరుగిన వాడని, ఎరుగిన దానిని, నాకు ఏ మనుషుడితో సహవాసం లేదు, నాకు ఏ బాయ్ ఫ్రెండ్ కూడా లేడు, నేను ఏ మనుషుడితోటి సంబంధం కలిగి లేను,
నేను ఎలా గర్భం ధరిస్తాను, ఇది ఎలా జరుగునని, ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా. చూడండి, ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా, దూత దేవుని దూత చెప్తా ఉన్నాడు. ఎస్, పరిశుద్ధాత్మ మరియా, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. చూడండి, మన వల్ల కానిది దేవుడు మన పట్ల కార్యాలు ఎలా జరిగిస్తాడంటే, క్రిస్మస్ లో ఒక మర్మం ఏంటంటే అది ఆశ్చర్యకరంగా జరుగుతుంది అనమాట. అది ఎలా జరుగుతుందంటే అది మానవుల శక్తి ద్వారా జరుగుతుంది, అది పరిశుద్ధాత్మ శక్తి వల్ల జరుగుతుంది. అది ఆమేన్, హల్లెలూయా. మరి అలా వింటా ఉంది. దేవుని దూత గాబ్రియేల్ చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, మరియా, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, సర్వోన్నతుని శక్తి, ఆమేన్, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక. ఆమేన్, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ లోకములో అసాధ్యము అనుకున్న చోట సాధ్యము అంటే పరిశుద్ధాత్మ వలనే జరుగుతుంది. అది హల్లెలూయా. మనం అనుకుంటాం ఈ పని ఎలా జరుగుతుంది, ఈ అప్పులు ఎలా తీరుతాయి, ఈ రోగం ఎలా పోతుంది, ఈ బిడ్డ పెళ్లి ఎలా చేయాలి, ఏముంది, ఎలాగంటే ఈరోజు క్రిస్మస్ లో శుభవార్త, పరిశుద్ధాత్మ వలన గొప్ప కార్యము నీ ఇంట్లో జరగబోతా ఉంది. గొప్ప కార్యం జరగాలంటే పరిశుద్ధాత్మ మీ ఇంటికి వస్తాడు. ఆమేన్. దేవుడు చేసే కార్యాలు శక్తి చేత గాని బలముతోటి గాని కాదు, ఆత్మ ద్వారా జరిగిస్తా. ఒక మనిషి దరిద్రుడు ధనవంతుడు అవ్వటం అంటే ఆత్మ కార్యమే జరగాలి. ఇడిపోయిన కుటుంబం మళ్ళీ కలవాలంటే ఆత్మ కార్యమే జరగాలి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆత్మ కార్యాలు ఎలాగుంటాయంటే, ఈమె మాట్లాడుతూ ఉండగా దేవుని దూత చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, నీవు గర్భం, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకున్నాను. ఇవన్నీ చెప్పినప్పుడు చిన్నపిల్ల కదా, అలాగ భయపడుతూ వింటూ ఉన్నప్పుడు కొంచెం అనుమానం ఉంటుంది కదా. ఆత్మ కార్యము రుచి చూడకపోతే అంత అనుమానంగానే ఉంటుంది, భయంగా ఉంటుంది. ఇప్పుడు దేవుని దూత అంటది, మరియా, మీ బంధువురాలు ఉంది కదా, మీ బంధువులు ఎలిజబెత్ జకరియా ఉన్నారు కదా, ఉన్నారు, కొండసీమలో ఉన్నారు కదా, ఆయన పాస్టర్ గారు కదా, అవును, వారు ముసలోళ్ళు కదా, వృద్ధాప్యంలో ఉన్నారు, అవును, ఆమె వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఎలిజబెత్ ఇప్పుడు గర్భం ధరించింది, 6వ నెల అని చెప్తాడు. అవునా? దేవుని దూత చెబితే ఆ కార్యాన్ని నిజమా అని తెలుసుకోవటానికి చూడండి, ఇక్కడ 36వ వచనం చూస్తే, మరియు నీ బంధువురాలు, మరియు దేవుని దూత మరియుతో చెప్తుంది, మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుణ్ణి గర్భము ధరించి ఉన్నది. చూడు, పిల్లలు లేరు గొడ్రాలు అన్నారు కదా అందరూని, మీ వాళ్ళందరూ కూడా. ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. వెంటనే దేవుని దూత చెప్తూ ఉంటే ఆమె, మరియా, నాకే జరుగుతుందని నేను నమ్ముతున్నాను, జరిగిన కార్యము ముందెళ్ళి తెలుసుకోవాలి. ఏంటి? మరియా ఏం చేస్తుంది? వెంటనే ఎలిజబెత్ ఇంటికి వెళ్ళిపోయింది. నేను వెళ్ళాను, నజరేత్ వెళ్ళాను, నజరేతు మరియమ్మ గారి ఇంటికి 3 మార్లు వెళ్ళాను, వీడియోస్ తీశాను. నేను మీరు చూడొచ్చు స్క్రీన్ మీద, మీకు మరియమ్మ గారి ఇల్లు చూపిస్తున్నాను. అలాగే జకరియా ఎలిజబెత్ ఇంటికి వెళ్ళాను. అక్కడ ఒక కొండ పైన, కొండ అంచునుందనమాట, కొండలో తవ్విన గుహ గనక ఈ రోజుకి ఆ ఇల్లు ఉంది. నజరేత్ వెళ్ళాను, అలాగే జకరియా ఎలిజబెత్ ఇంటికి కూడా వెళ్ళాను. మళ్ళా ఇంకా నేను 7 మార్లు వస్తానని అనుకున్నాను ఇజ్రాయెల్ దేశానికి. 3 మార్లు వెళ్ళాను, ఇంకా 4 సార్లు వెళ్తాను. ఈ మధ్యలో మీరు ఎవరైనా వస్తే రండి, కూడా రండి. వస్తారా? దెబ్బకి సైలెంట్ అయిపోయారు. పాలు అమ్ముకున్న డబ్బులన్నీ ఇక్కడ కట్టమంటాడు, ఏమవుతున్నావు అనుకుంటున్నారా? 2,50,000 అవుతుంది. ఆరాధన టీవీ వాళ్ళకి కడితే వారు అన్ని పనులు చేస్తారు, టికెట్లు, బస్సుకి, ఫ్లైట్కి, బొవ్వకి, బెడ్కి, అన్నీ వాళ్ళు చూసుకుంటారు. మొదటిసారి నేను వెళ్ళినప్పుడు చూడటానికి వెళ్ళాను. రెండోసారి బాగా బైబిల్
స్టడీ చేసి ఆ టీంకి నేనే లీడర్గా వెళ్ళి పాలస్తీనా, యొర్దాను దేశము, ఐగుప్తు దేశానికి ప్రజలందరినీ తీసుకుని వెళ్ళి వారందరికీ గైడ్గా వాక్యం చెప్పాను. నేను ఒకరోజు ప్రోగ్రాం పెడతాను, ఈ లోపల మీరు డబ్బులు దాచుకోండి, ఓకేనా? మీకు అందరికీ తెలుగులో వారు చెప్తే మీకు అర్థం కాదు కదా ఇంగ్లీష్లో అని, నేను అన్నీ మీకు చూపిస్తాను. మనం అందరం మరియమ్మ గారి ఇంటికి వెళ్దాం, బట్టలు సర్దుకోండి, డబ్బులు దాచుకోండి, ఓకేనా? ఖర్చు పెట్టకండి. జీవితంలో ఏదో ఒక సమయం నాతో రాకపోయినా మీకు ఎప్పుడైనా వీలుంటే ఎవరైనా తీసుకెళ్తానంటే నమ్మకమైనటువంటి ట్రావెల్లో మీరు చేయండి. ఏ రోజైనా యేసు జన్మస్థలం బెత్లెహేమును దర్శించండి. ఆయన జన్మించిన స్థలము బెత్లెహేము, వారి అమ్మగారు ఊరు నజరేత్. అక్కడికి దగ్గరగా ఒక 130 కిలోమీటర్ల దూరం వస్తుంది. ఎక్కడి నుంచి? నజరేత్ నుండి బెత్లెహేముకి. నేను వెళ్ళి చూశాను కనుక చెప్తున్నాను. ఈ రోజుకి ఆ ఇల్లు, ఆ ఊరు అలా కనబడుతూ ఉంది. ప్రియులరా, ఆ ఇంటి దగ్గర దేవుని దూత వచ్చి మాట్లాడుతుంది. ఇవన్నీ కూడా వెంటనే మాట్లాడినప్పుడు మరి ఏం చేసిందంటే, ఎలిజబెత్కి గర్భం వచ్చిందా? వచ్చింది. ఎలా వచ్చింది? అదే కదా ఇప్పుడు నువ్వు ఎలా గర్భం ధరిస్తావని చెప్తున్నాను, అలాగనే ఆత్మకార్యం అక్కడ కూడా జరిగింది. ఆమేన్, హల్లెలూయా. నాకు మొన్న వాక్యం చదువుతుంటే ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు ఈ బైబిల్లో జరిగిన ఈ 2000 సంవత్సరాల క్రితం జరిగిన ఈ మాటలు మన ప్రార్థనా శక్తిలో జరుగుతూ ఉన్నాయి. దేవుని దూత ఏమంది? ఎలిజబెత్ వృద్ధాప్యమందు గర్భం ధరించింది, ఆమెకి ఇది 6వ మాసము. మాకు ఎప్పుడు తెలీదు అని ఆశ్చర్యపోయింది. మన ప్రార్థనా శక్తిలో ఒక ఆమె వచ్చింది. దైవజనుడా, ప్రార్థనకు వస్తున్నాను, ఇంకా గర్భం రాలేదయ్యా అంది. నేనన్నాను ప్రార్థన చేస్తే ఆమె పొట్టలో శిశువుని దేవుడు నాకు చూపిస్తున్నాడు. అమ్మా, పిల్లలు పుట్టలేదు, రాలేదంటున్నావు ఏంటి? ఆల్రెడీ నువ్వు కన్సీవ్ అయ్యావు. అవునా? వెళ్ళి చూపించుకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి. 3వ నెల 4వ నెల అని చెప్పడం జరిగింది ఆత్మ ద్వారానే. వెంటనే డాక్టర్ చెక్ చేస్తే, అమ్మ నువ్వు గర్భం ధరించావు, 3వ నెల అని చెప్పాడు. ఆ వీడియో చూపిస్తాను చూడండి. ఇదంతా ఎలాంటి కార్యాలు! గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించాను. అక్కడ మరీకి దేవుని దూత ఎలా చెప్పిందో, ఈరోజు ఇస్సాక్ పాస్టర్ దేవుని దూతగా నీకు చెప్తా ఉన్నాడు. ఆమేన్. ఆ సాక్ష్యం ఉందమ్మా, తీసిపెట్టుకో. ఇవన్నీ ఎవరి కార్యాలు చెప్పాలి మీరు అందరూ? దేవుని కార్యాలు. ఆమేన్. ఇది పాస్టర్ల వల్ల జరగవు, మాస్టర్ల వల్ల జరగవు. ఎవరి వల్ల జరుగుతుంది? పరిశుద్ధాత్మ వలన జరుగుతుంది. దేవుని ఆత్మ మీ అందరి మీద ఉన్నది. నేను ప్రార్థన చేశాను కొత్త సంవత్సరం కొరకు. మీకు రేపు సంవత్సరం పంచాంగం చెప్పనా? మీరందరూ రెడీగా ఉన్నారా? మళ్ళీ నేను చెప్తాను లేండి. ఇప్పుడే చెప్పనా? ఇప్పుడు కొంచెమే చెప్తాను, దాన్ని బట్టి ఊహించుకోండి. మీరు అందరూ కూడా లోకమంతా కష్టకాలముగా ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా, నీ మట్టుకు నీవైతే పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండబోతుంది. మీ ఇళ్లలో, మీ కుటుంబాల్లో అన్ని సమృద్ధి రాబోతూ ఉన్నాయి. ధనము మీకు ప్రాప్తిస్తుంది, ఐశ్వర్యము ప్రాప్తిస్తుంది, ఆస్తి కలుగుతుంది, ఆరోగ్యము కలుగుతుంది. ఎవరి దగ్గర డబ్బులు ఉండవేమో కానీ మన ప్రార్థనా శక్తి బిడ్డలందరి దగ్గర డబ్బులు ఉంటాయి. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. మిమ్మల్ని బట్టి అనేక మంది ఆశీర్వదించబడతారు. భయపడకండి. రేపు సంవత్సరం ఎలాగుంటుందని, ఏమేమి జరగలేదని అనుకుంటున్నావు అవన్నీ జరగటం చూస్తావు. అప్పులు తీరిపోతాయి. నేను మీతో ఉంటాను, మీరు నాతో ఉంటారు. పరిశుద్ధాత్ముడు కార్యములు జరిగిస్తాడు. మీరు భయపడకండి, ఏడవకండి, జండుబో రాసుకుని కూర్చోకండి. మీరు యేసు రక్తమే జయమంటూ ప్రభువును స్తుతించండి. చింతించి మూరుడెక్కువ చేసుకోండి. చింతించి ఈ మనుషుడు మారట్లేదు, ఈ మనిషి మారట్లేదు, పరిస్థితి మారట్లేదు అని అనుకోవద్దు. నువ్వు ప్రార్థిస్తే కార్యములన్నీ జరిగిపోతాయి. ఉందమ్మా సాక్ష్యం? ఎస్, పెట్టు. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు అంతగా ఈ పరిచర్యని వాడుకుంటూ ఉన్నాడు. ఆమేన్. చూద్దాం, ఇంకా టైం పడుతుందా బాబు? ఓకే, తీసిపెట్టు, కంగారు పెట్టుకో, చెమటలు పెట్టేస్తే మళ్ళీ నీకు. ఓకే,
జీవం గల దేవుని సన్నిధానంలో వాక్యంలోకి వెళ్దాం రండి. ఈ లోపల అది సిస్టంలోంచి తీస్తున్నాడు ఆయన. మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడ ఏది మాట్లాడినా పరిశుద్ధాత్ముడు మీదకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఆత్మ చెప్పకపోతే మనం చెప్పలేము. మళ్ళీ ఇంకొక ఆమె వచ్చింది. ఆమె ఏమన్నది తెలుసా? ప్రార్థన చేసింది గర్భఫలం కొరకు 7 తైలాభిషేకాలకు వచ్చింది. వచ్చిన తర్వాత అయ్యగారండి 7 వచ్చానండి ఇంకా రాలేదండి అంది. నీకు ఏమన్నా ఆలోచన ఉందా అసలు అండి? ప్రార్థన చేస్తే ఆమె కడుపులో బుడ్డోడు ఉన్నాడు. ఇగో నీ కడుపులో మగోడు ఉన్నాడు చూసుకో అంటే 5వ నెల అనుకుంటాను, 6వ నెల వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంది. డాక్టర్ చెప్పాడు స్కాన్ చేసి, నువ్వు గర్భం ధరించావమ్మా, 5వ నెలమ్మా అంటే మళ్ళీ నెల పరిగెత్తుకొచ్చింది. కడపలోనే ఎక్కడున్నా. అయ్యగారండి నిజమేనండి, మీకు ఎలా తెలిసిపోయింది అంత? నేను అన్నాను, నాకు శుభలక్షణం చెప్పింది అన్నాను. ఎవరు చెప్తారు మనకి? ఎవరు చెప్తారు? ఆదిలక్షణం చెప్తుందా? ఎవరు చెప్తారు? పరిశుద్ధాత్ముడే బయలుపరుస్తాడు. ఇందుకు ఆశ్చర్యం ఏంటంటే, మొన్న మగపిల్లడు పుట్టాడు. ఈ సాక్ష్యాలన్నీ అందులో చాలా ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఆ మగపిల్లడు పుట్టాడు. ఇందుకు ఏంటంటే ఆమె అన్నది, వాళ్ళ అత్త వాళ్ళందరూ కలిసి మాట్లాడుకున్నప్పుడు, ఎలా గర్భం వచ్చిందో నాకే తెలియదు, మరి 5 నెలలు ఎలా మోసుకొచ్చిందో తనకే తెలియలేదు. దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఆమేన్. ఆయనే నేను నమ్ముకున్నాను, శ్రీ యేసునే నేను పాడదామా? అందుకే ఆయనే నేను నమ్ముకున్నాను, శ్రీ యేసుని నేను పాడాలి. నమ్ముకున్నాను. వ్యాధి వచ్చినా, నాకు బాధ వచ్చినా, నాకు బాధ వచ్చినా, కష్టం వచ్చినా, నాకు నష్టం వచ్చినా, నాకు నష్టం వచ్చినా, చేతులపై ఆయనే నేను నమ్ముకున్నాను, శ్రీ యేసునే నేను నమ్ముకున్నాను. ఆయనే నేను యేసునే నేను నమ్ముకున్నాను. హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళ్దాం. అప్పుడు జకరియా ఎలిజబెత్ ఇంటికి, మీకు ఈ సాక్ష్యం తీస్తున్నాడు, చూపిస్తాను. వాక్యంలోకి వెళ్దాం. ఈ చిన్న వయసులో ఉన్నటువంటి మరియా వెంటనే కొండసీమలో ఉన్నటువంటి 39వ వచనం చదవండి. ఆ దినములందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండసీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనము చేశాను. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే చూడండి, ఆమె గర్భములో శిశువు గొంతులు వేశాను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లా నేను. మన వాక్య భాగంలోకి వెళ్తున్నాం. ఈరోజు మీ క్రిస్మస్ లో దేవుడు ప్రకటించమన్న ఆశీర్వాదంలోకి వెళ్తున్నాం. రెడీగా ఉండండి. ఎలిజబెత్ అంటుంది మరియను చూచి, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించు. ఇదిగో శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గొంతులు వేసు. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను. 45వ వచనంలో ఉన్న వాక్యము ఈరోజు మీకు ఇస్తా ఉన్నాను. ఈరోజు మీరందరూ వచ్చారు కదా క్రీస్తుని ఆరాధించడానికి. బాలుడుగా జన్మించిన యేసయ్యని ఆరాధించడానికి వచ్చిన మనందరికీ ఈరోజు శుభవార్త ఏంటంటే, మరలా చదవండి అక్కడ 45వ వచనం, 1వ అధ్యాయం 45వ వచనం వాక్య భాగం. ఈరోజు పరిశుద్ధాత్ముడు మీకు తెలియపరచబడిన మాట, ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలని. ఈరోజు క్రిస్మస్ ఆరాధనలో మనందరికీ శుభవార్త, ఆశీర్వాదం ఏంటంటే సిద్ధించును. ఏంటిది? సిద్ధించును. సిద్ధించును అంటే నెరవేరును. దేవుడు ఇచ్చిన నీ పక్షంగా ఇచ్చిన మాట
నెరవేరును. మీరు క్రిస్మస్ గిఫ్ట్ కోసం ఎదురు చూస్తున్నారు కదా, దేవుడు ఈ రోజు నాతో ఏం మాట్లాడతాడు, దేవుడు ఏ వాక్యం ఇస్తాడని అనుకున్నావు కదా, నీ కార్యము నెరవేరును, సిద్ధించును. ఆమేన్ చెప్పండి. నెరవేరును అంటే ఏంటి చెప్పాలి మీరు అందరూ. ప్రభు మా ఆయన తాగటం అనేసిలో చేయి ప్రభు, అంత డబ్బులు తాగేస్తున్నాడు, జాంకాయలు అమ్ముతున్నాడు, బూర్లు అమ్ముతున్నాడు, గారెలు అమ్ముతున్నాడు, సాయంత్రం మందు తాగి వచ్చేస్తున్నాడు బాబు అని ఏడుతున్నావు కదా. దేవుడికి మాట ఇచ్చాడు కదా, అమ్మా నేను మారుస్తానని ఇచ్చాడు కదా. ఇక మందు కొట్టుకెళ్లకుండా మారిపోతాడు అంటే నీ కార్యము నెరవేరును. బాగుందా? అప్పులున్నాయి, బాధలున్నాయి, ప్రభు ఈ అప్పులు తీరిపోతాయి. ప్రార్థన చేస్తున్నావు, నిన్ను అప్పిచ్చువానిగా చేస్తానన్నాడు. ఆ మాట ఇంకా నెరవేరలేదు ప్రభు అని అందరికి వడ్డీ కడుతున్నప్పుడు కూడా మాట చెప్పుకుంటావు కదా. దేవుడు ఆ మాట నెరవేర్చుచున్నాడు. నిన్ను స్వస్థపరచుచున్నాను, నిన్ను బాగు చేస్తున్నాను అని దేవుడిచ్చిన మాట నీ దగ్గర ఉంది. అయినా నువ్వు హాస్పిటల్కి వెళ్తున్నావు, అయినా డబ్బులు ఖర్చు పెడుతున్నావు. నా పరిస్థితి ఇలాగ అయిపోయింది, నా ఎముకలన్నీ పాడైపోయినట్టున్నాయి, నాకు ఏదో భయంకరమైన మరణకరమైన వ్యాధి వచ్చింది అని బాధపడుతున్నావు కదా. యేసయ్య ఈ దినాన్ని నీతో మాట్లాడుతున్నది. ఆయన ఇచ్చిన మాట నీకు నెరవేరుతుంది. ఆయన ఇచ్చిన మాట సిద్ధిస్తుంది. సిద్ధించుట ఏ మాట ఇది? సిద్ధించుట అంటే అక్కడ ఎలిజబెత్ ఎంత పెద్ద ఆశీర్వాదమైన మాట తనకిస్తుందంటే, ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు. ఎవరు తెలియజేసిన మాటలు? తోటికోడలు చెప్పిన మాటలు కాదు సిద్ధించటం, అత్తమామలు చెప్పిన మాటలు కాదు, తల్లిదండ్రులు చెప్పిన మాటలు కాదు, స్నేహితులు చెప్పిన మాటలు కాదు, వ్యాపారస్తులు చెప్పిన మాటలు కాదు. ఎవరు? ప్రభు. ఆమెన్. దేవుడు నీకు మాట ఇచ్చాడు, తలగా చేస్తాను నీ బిడ్డని, తోకగా చేయను అన్నాడు కదా. ఇంకా నీ బిడ్డ సంసారం బాగోలేదని ఎందుకు ఏడుస్తున్నావు? ఆయన మాట ఇచ్చాడు, ఆయన దానిని నెరవేరుస్తాడు. ఆయన నెరవేర్చగల సమర్థుడు, వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు. యేసయ్య మాటలు అన్నీ నెరవేరుతాయి. ఏది సున్నగాని పొల్లుగాని కాదు. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. ఎంత పెద్ద మాట చూడండి. సిద్ధించుట, సిద్ధించును, మీకు ఈరోజే నెరవేరునుగాక. అందుకని కీర్తనకారుడు ఎంత పెద్ద మాట అంటాడంటే చూడండి, కీర్తన 37వ అధ్యాయము 5వ వచనం, Psalms 37:5 చూడండి. కీర్తన 37వ అధ్యాయం 5వ వచనంలో, నీ మార్గము యెహోవాకు అప్పగింపుము. అందరూ బైబిల్ తెరిచారా? సిద్ధించుట, సిద్ధి బుద్ధి అని వింటాం కదా మనం. సిద్ధి అంటే ఏంటి? నీ మార్గమును యెహోవాకు నెరవేరిపోతుంది. నెరవేరటానికి కీర్తనకారుడి దగ్గర దేవుడిచ్చే మాట ఏంటంటే, నీ మార్గము యెహోవాకు అప్పగింపు. అందరు చెప్పాలి, నీ మార్గము యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయన నమ్ముకొనుము. రెండవది, నీవు ఆయనను నమ్ముకొనుము. ఆయన నీ కార్యము నెరవేర్చును, హృదయ వాంఛలు తీర్చును. తర్వాత ఏమన్నాడు? నీ హృదయ వాంఛలు తీర్చును. అందరూ చదవాలి ఈ మాట. నేను 3 అంకెలు చదువుతాను. బైబిల్ ఉన్నాయి అందరి దగ్గర, చదవటం వచ్చా? ఓకే, 1 2 3 గట్టిగా. మొట్టమొదటిగా మనం అనుకున్న ఎన్ని జరిగిపోవడానికి క్రిస్మస్లో నీవు నీ మార్గము ఆయనకు అప్పగింపు. రెండవది, నీవు ఆయనను నమ్ముకొనుము. మూడవది, ఆయన నీ కార్యము నెరవేర్చును. నెరవేర్చునంటే సిద్ధించును, జరిగించును. బిడ్డ పెళ్ళి ఆయన జరిగించును. కట్నం ఎక్కడ వస్తుందంటే ఆయనే ఇస్తాడు. కట్నం ఇవ్వటం కాదు, నీకు తిరిగి కట్నం ఇచ్చేవాడిని తెస్తాడు. ఆమెనని చెప్పరే? లేదు చెప్పాలి. మీ పిల్లల పెళ్ళిళ్ళ కోసం ఏడో టెన్షన్ పడకండి. ఇల్లు కట్టాలి, ఎలాగ బాబోయ్ అందరు కట్టేసుకున్నారు, వాళ్ళు కట్టుకున్నారు, వీళ్ళు కట్టుకున్నారు, కొత్తగా వచ్చిన వాళ్ళు వీళ్ళు కట్టుకున్నారు, మా ఊరు అద్దెకు వచ్చి వాళ్ళకి ఇల్లు కట్టేసుకున్నారు. నా పరిస్థితి ఇలా గడ్డిమేట్లాగా అయిపోయిందని అనుకుంటారు.
నీ కార్యము నెరవేరుతుంది. నీది టాప్లో ఉంటుంది ఎప్పుడు కూడా. అందరూ ఈ మధ్య గాజులు చేయించేసుకున్నారు, వీళ్ళకి బుట్టలు చేయించుకుంటారు, వాళ్ళు తట్టలు చేయించుకుంటారు. నువ్వు వడ్డానం చేయించుకుంటావు, దేవుడు ఇస్తాడు. నీది కొంచెం ఆలస్యమైనా కానీ దీవెన ఆశ్చర్యంగా ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. ఇవన్నీ జరగటానికి దేవుడు వాగ్దానం వచ్చేసింది, సిద్ధించును. ఎలాగంటే ఆ సిద్ధించే సమయంలో, అది నీకు ప్రాప్తి అయిపోయే సమయంలో మొదటగా నీ మార్గము ఆయనకు అప్పగించాలి. ప్రభువా, నా బ్రతుకులో నీవు నాయకుడిగా ఉండాలి, నీవు రక్షకుడిగా ఉండాలి, నా గుండె నిండా నీకు చోటిస్తున్నానని యేసు నీ గుండెలో స్వీకరించాలి. తర్వాత మార్గము అప్పగించాలి. రెండవది, ఆయనను చేర్చుకున్న తర్వాత ఆయన మీదే నమ్మకం పెట్టుకోవాలి. ఎవరి మీద? ఆయనందే విశ్వాసం ఉంచాలి. యేసునందు విశ్వాసం ఉంచిన వానికి నిత్య జీవాన్ని దేవుడు ఇస్తాడు. ఆమేన్. యేసునందు విశ్వాసం ఉంచిన వానికి పాప క్షమాపణ కలుగుతుంది. మనం ఇంటి మీద ఏలుబడి చేస్తున్న పాప దోషము పోతుంది. యేసయ్య అంటే పాపం పోతుంది. తెలుసా మీకు? నా యేసు అన్నాడు, పాపం పోతుంది. మీరు ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడల్లా యేసు రక్తం చేయమనండి. ఎక్కడెక్కడైనా పాపము దోషము ఇంటిలోకి వస్తుందంటే అది అగ్నితో కాల్చివేయబడుతుంది అన్నమాట. అందుకనే ప్రతి సమయము యేసు నామాన్ని స్తుతిస్తూ ఉండాలి. ప్రియులరా, ఇక్కడ ఎంత గొప్ప మాట అంటే, నీ మార్గం యెహోవాకు అప్పగింపుము. రెండవది, నీవు ఆయనను నమ్ముకొనుము. మూడవది, ఆయన నీ కార్యము నెరవేర్చను. మీరందరూ ఒక్కొక్క పని అనుకుని వచ్చారు కదా. మీకు శుభవార్త చెప్తున్నాను సేవకుడిగా, మీ కార్యము నెరవేరటానికి నీ దగ్గర బలం లేకపోయినా, డబ్బు లేకపోయినా, జనం లేకపోయినా, బంధువులు లేకపోయినా, పరిశుద్ధాత్ముడు మీ పక్షంగా ఉండి కార్యము జరిగిస్తా ఉన్నాడు. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నడ్డగింపను. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు. ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును అందరూ పడదాం, మారెదవు. శక్తి చేత కాదనెను, బలముతోను శక్తి కాదది, ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా. ఓ ఇశ్రాయేలు విను. ఆమేన్. కొన్ని సమయాల ఆత్మకార్యాలు ఎలా ఉంటాయో తెలుసా? మనం తొందరపడుకుని ఉంటే చాలా ఘనంగా జరుగుతాయి. నేను ఒక ప్రాంతానికి ప్రార్థనకు రమ్మంటే వెళ్ళాను. నాకు ఒక పాత కారు ఉండేది. అది ఎంత డీజిల్ వేసినా ఆ అమ్మని తాగేస్తుండేది. పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టు ఉండేది ఆ కారు. మొత్తం మీద రమ్మంటే వెళ్ళాము, ప్రార్థనకు వెళ్ళాము, మంచిగా జరిగింది. అది గోదావరి మధ్యలో ఉంది. ఆ దీవి గోదావరి అంతా ఎండిపోయింది. బాట వేసారు, కారు వెళ్ళిపోద్ది అనమాట. వెళ్ళిపోయాం, ప్రార్థన అయిపోయింది. వాళ్ళు కూడా ఏదైనా కానుకిస్తారంటే వాళ్ళు ఏమి ఇవ్వలేదు. వెళ్ళరండి పాస్టర్ గారు అన్నారు వాళ్ళు. చాలా శుభం అని చెప్పి బయలుదేరారు. నేనేంటంటే వాళ్ళకి కానుకిస్తారులే, డీజిల్ వేసుకుందాం నేను అనుకున్నాను.
అది గోదావరి మధ్యకి వచ్చే ఇసుకలో దిగిపోయింది. లంక అనమాట అది, అటు మానేపల్లి అటు సైడ్ అనమాట, ఆచంట ఆ గోదావరిలో దిగిపోయింది. మాకు డ్రైవర్ డానియల్ అని ఒక అబ్బాయి ఉండేవాడు. ఆడు మొత్తం ఉన్న ఆయిల్ అంతా బుర్రు బుర్రు తిప్పేసాడు. ఆడంటాడు, అన్న దిగిపోయింది లెగట్లేదు అన్నాడు. అయ్యో ఎలాగరా ఇది, వెళ్ళకపోతే ఎలాగా, గోదావరి కానీ వచ్చేస్తుందేమో అంటాడు. ఆడు కొబ్బరాకులు వేసాడు, ఇసుక ఏమైనా మొత్తం దిగిపోయింది. ఎలాగా, ఎవరు లేరు. సరే అలా కాదని నా ఆయిల్ కూడా అయిపోయిందని అన్నాడు. చిన్నగా ఒక పాయింట్ చూపిస్తుంది. అప్పుడు ప్రభువా, శక్తి చేత కానీ బలముతో కానీ కాదన్నావు కదా బాబు, మాకు ఆధారం లేదు, ఇక్కడ ఎవరు లేరు, మీరే పరిశుద్ధాత్మ ద్వారా దీన్ని పైకి లెగ్గొట్టండి అని ప్రార్థన చేసుకున్నాను. ఇంకెవరి మీద ఆధారపడతాం, ఇంకెవరు దారి లేనప్పుడు ఇంక దేవుడే దిక్కు. ఇంకా ప్రార్థన చేసి నువ్వు దిగరా అని చెప్పి నేను స్టీరింగ్ గడ కూర్చొని నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ కొద్ది నేను గేరేసి బొమ్మను లాగేటప్పటికి పరిశుద్ధాత్ముడు సహాయం చేసినట్టున్నాడు. లేచి బయటపడింది. అది అమ్మాయి బయటపడింది కదా అనుకున్నాం. బయటపడిందని చెప్పి ఇంకా అన్న ఎక్కేమన్నాను. గోదావరిలో ఎంత అయిపోయాక ఏటుకొట్టు ఎక్కింది. ఏటుకొట్టు ఎక్కిన తర్వాత పక్కకు పెట్టి అప్పుడు ఆడికి ఇచ్చాను. ఆడంటాడు, అన్న ఆయిల్ అయిపోయిందన్న, ఆయిల్ అయిపోయింది, ఎక్కడో చోట ఆగిపోద్ది అన్నాడు. మేము ఆ పక్కకి వెళ్ళిన తర్వాత కొంచెం ఎదర పెట్రోల్ బంక్ ఉంది. అన్న ఆయిల్ ఏం చేద్దాం అన్నాడు. ఆయిల్ అంటే మన దగ్గర ఏముండాలి, మన దగ్గర డబ్బులు ఎక్కడే, మన దగ్గర ఎవరున్నారు, ఏసై ఉన్నాడు. ఆడికి డబ్బులు లేవంటే ఆడి గుండె ఆగిపోతుంది. మళ్ళీ ఆడ అందరికి పాస్టర్ గారి దగ్గర డబ్బులు లేవని చెప్పేస్తాడేమో, ఇదో సిగ్గు. మళ్ళీ నేను నన్ను పెట్రోల్ బంక్ దాకా వెళ్ళింది అనుకోండి, ఒరే ఇంకా వెళ్ళకరా పక్కగా ఆపన్నాను. అదే అన్న ఫుల్ ట్యాంక్ చేయించేద్దాం అంటున్నాడు. ఆడు ఒక 100 రూపాయలు కూడా లేవు, ఫుల్ ట్యాంక్ అంటున్నాడు. ఆడు ఫుల్ ట్యాంక్ అంటే ఎట్లా మరి, ఎలాగా, ఓకే రే బండి పక్క పెట్టు అన్నాను. అన్నాను, కొంచెం పక్క పెట్టరా పని ఉంది, కొంత సమయం పోయిన తర్వాత మనం ఫుల్ ట్యాంక్ చేయించేద్దాం అన్నాను. నమ్మరు మీరు, అంటే ఇలాంటి అనుభవాల్లో గుండా నేను ప్రయాణం చేసి విజయం సాధించి ఇక్కడికి వచ్చాను. ఆమెను హల్లెలూయా. రోడ్డు మీదే పక్కకు పెట్టి అలా కూర్చున్నవాడిని ఏం చేశారంటే దిగి నడుస్తున్నాను అటు ఇటు, మనసులో ప్రార్థిస్తున్నాను, దేవా మాకు ఆధారం లేదు, ఇప్పుడు ఈ బండి ఆగిపోతే వీడు ఎప్పటికప్పుడు మానేస్తాడు ఈ డ్రైవర్, ఆ పాస్టర్ గారి దగ్గర డబ్బులు లేవు ఏమీ లేవు అని చెప్తాడు. బండి ఆగిపోతే బండి వదిలేసి ఆటో ఎక్కడానికి కూడా లేవు. ప్రభువా నువ్వు ఒక అద్భుతం చేయి. అప్పుడు నాకు ఈ గుర్తొచ్చిందన్నమాట ఈ పాట, శక్తి చేత కానీ బలముతోటి కానీ కాదు, ఆత్మ వలన జరుగుతుంది ఇది, దేవుడు ఆత్మకార్యం జరిగిస్తాడు. రోడ్డు మీద అక్కడే అలా నచ్చాడుతూ ఉన్నాను, బండి పక్క పెట్టి. అద్భుతం ఏంటంటే జామకాయలు అమ్ముకునేవాడు అతను ఆ రూట్ అప్పుడు వెళ్తున్నాడు. అయ్యి బాబు ఇసాక్ పాస్టర్ గారు ఇక్కడ ఉన్నారా అన్నాడు. ఏమన్నాడు, ఇసాక్ పాస్టర్ గారు బాబు అన్నాడు. బాబు అన్నాడు. గమ్ముని సైకిల్ స్టాండ్ వేసి ఒక జాంకాయ కట్ చేసి ఇచ్చాడు, ఉప్పు కారం పెట్టి ప్రార్థన చేయండి అన్నాడు. ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే ఆ మనుషుడు తన దగ్గర ఎప్పుడో తైలాభిషేకానికి వచ్చినప్పుడు ఇద్దాం అనుకున్నాడు. దశమ భాగం ఉంది, 3600 మరి 4000 తీసి నా చేతికి ఇచ్చాను. నేనన్నాను, అది మైకా కవర్లో చుట్టి నలిగిపోయి ఉంది కూడా. ఇక్కడ వాళ్ళకి ఇక్కడ ఒక స్పెషల్ జేబు ఉంటుంది వాళ్ళ దగ్గర, అందులో పెట్టుకున్నట్టున్నాడు. భార్య కానీ తీసేస్తుందనేమో. కొంతమంది భర్తలు సీక్రెట్ జేబులో పెట్టుకుంటారు, కొంతమంది ఎక్కడ పెడుతుంటారు, ఇందులోనే మడతల్లో. మొన్న ఒక ఆమె చెప్పింది, మా ఆయన ఇందులో పెట్టుకుంటాడండి, ఏం ఎరగనట్టు తీసి పడేసానండి అంతే. ఎందుకని భర్త అన్నాడట, ఏమో ఇందులో డబ్బులు కానీ తీసేవంటే నాకేం తెలుసు అందట. మరి అబద్ధం ఆడేవా అన్నాను, తర్వాత చెప్పేసాను లేండి అంతే. హల్లెలూయా చెప్పారు. అద్భుతం ఏంటంటే ఆ మనుషుడు కానుకిచ్చిన తర్వాత కళ్ళప్పుడు నీళ్ళు రాలేదు తప్ప నాకు హృదయం ఎంతో ఆనందించింది. సమస్య మన మీదకి వచ్చినప్పుడు కూడా మనం తొందరపడద్దు, కొంచెం వేచి ఉంటే ఆత్మక్రియ జరుగుతుంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. అప్పుడు కారు ఎక్కిన తర్వాత రే బొంకులో పోనేవారు అన్నాను. ఆడు బొంకులోకి వెళ్ళిన తర్వాత ఆ కవరే ఇప్పి ఇదిగో 2000 రూపాయలు ఆయిల్ వేయించాడు అన్న. ఇప్పుడు ఆయన ఇచ్చారు కదా, నా ఇచ్చారా, ముందు మన దగ్గర డబ్బులు లేవు. లేనప్పుడు దేవుడు ఉన్నాడు. ఆమేన్. ఏమీ లేకపోతేనే ఆయన ఉంటాడు, అందరూ వదిలేస్తేనే ఆయన ఉంటాడు, అందరూ దూరం అయిపోతేనే ఆయన ఉంటాడు.
నువ్వేమైపోతావా అని ఆయన ఉంటాడు. తల్లి మనకి ఏదైనా కష్టం వస్తే మంచి చేసినా చెడ్డ చేసినా అందరూ దూరం అయిపోతారు, కానీ తల్లి దూరం కాదు, తండ్రి దూరం కాడు. ఎన్ని తప్పులు చేసినా తండ్రి తల్లి హత్తుకుంటారు మనల్ని. అలాగనే పరమ తండ్రిని చెయ్యి విడువాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆత్మ కార్యము నెరవేరుతుంది. ఇప్పుడు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ మార్గం యెహోవాకు అప్పగించు. రెండవది, నీ కార్యము ఆయన నెరవేర్చు. మూడవది, నువ్వు ఆయన నమ్ముకో. ఎవరు నమ్ముకుంటావు? ప్రార్థన చేసుకుంటాం కానీ మన సెట్ సీట్ ఆయనే నమ్ముకుంటాం. ప్రార్థన చేసుకుంటావు, డాక్టరాన్ని నమ్ముకుంటావు. ప్రార్థన చేసుకుంటావు, దాన్ని వీళ్ళని అది వస్తుంది ఇది వస్తుంది అని నమ్ముకుంటావు. పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడితే ఆకాశపు వాక్యండ్లు నిప్పి మనకి ఇస్తాడు. ఆమెన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. తర్వాత ఏమన్నాడంటే ఆయన నీ హృదయ వాంఛలను సిద్ధించును. క్రిస్మస్ ఆశీర్వాదం ఏంటంటే, మీ ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరైనా కనబడినప్పుడు ఏంటి క్రిస్మస్లో ఏమి ఇచ్చారు ఏం పెట్టారంటే మీరేం చెప్పాలి? కార్యము సిద్ధించును, నెరవేరును, ప్రాప్తించును. ఆమెన్. హృదయ వాంఛ, నీ హృదయంలో ఏముంది? పైకి చెప్పుకోలేవు కొన్ని సమయాల్లో. ఒక మగ పిల్లడు పుడితే బాగుండు, నా కొడుక్కి కట్నం ఇంకొక 2-3 లక్షలు ఎక్కువ వస్తే బాగుండు, ఇలాంటివి ఉంటాయి చాలామంది. మా ఆయన మారితే బాగుండు, మా అల్లుడు మారితే బాగుండు, మా కోడలు మారితే బాగుండు. మొన్న ఒక ఆమె వచ్చి, మీరు ఎవరు చెప్పకండి చెప్తాను, అయ్యండి అయ్యగారండి మా కోడలు అస్సలు మాట వింటలేదండి అంట. నేనన్నాను, కోడలు ఎలాగంటది? విన్నదన్నాను. అదేంటండి అంది. కోడలు ఎందుకు వింటుంది మాట? కూతురు వింటుంది కానీ కోడలు ఎందన్నాను. కోడళ్ళారా మీరు ఓకేనా? ఏ కోడలు అత్తగారు మాట వింటుంది? వినాలని ఎక్కడ ధర్మశాస్త్రం ఉందా? లేదు. ఎప్పుడు వింటుంది కోడలంటే అత్తగారు కోడలకు అనుకూలంగా ఉంటే వింటుంది, అత్తగారు కోడలకు అనుకూలం లేకపోతే ఎందు. అవునంటారా అంది. నేను నన్ను ప్రార్థన చేస్తానులే, దేవుడు మంచి మనసు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ సాక్ష్యం నన్ను చూడండి. నీ గర్భంలో శిశువు ఉంది, నీకు 3వ నెలని అక్కడ దూత 6వ మాసం అని చెప్పినట్టుగా నేను మొన్న ప్రార్థన చేస్తే నాకు కనపడితే చెప్తే అది ఎలా సక్సెస్ అయిందో చూడండి. ఈ సాక్ష్యం అండి. మేము మంగళగిరి నుంచి వచ్చామును. నాకు పెళ్ళయి మరి ఇప్పుడు 25 సంవత్సరాలు. పాప పుట్టింది ఫస్ట్, పాపకి 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు ఇప్పుడు బాబు పుట్టాడు. మరి ఇక్కడికి వచ్చినాకే దేవుడి నామకు వందనాలు. మరి నాకు కడుపుతో ఉన్నాక 7 నెలల దాకా నాకు తెలియదు, 7 నెలలు నాకు తెలియదు, కానీ 7 నెలల తర్వాత నాకు 25 సంవత్సరాలకి బాగా గమనించండి, 7వ నెల వచ్చినా కూడా ఆమెకు తెలియలేదు. నాకు ఆ నెల గుర్తులేక నేను 5-6 అనుకున్నాను. ఎన్నో నెల? బాగేనండి, సాక్ష్యం అండి. ఎస్. మరి ఇసాక్ పాస్టర్ గారికి నా వందనాలు. మేము మంగళగిరి నుంచి వచ్చామును. నాకు పెళ్ళయి మరి ఇప్పుడు 25 సంవత్సరాలు. పాప పుట్టింది ఫస్ట్, పాపకి 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు ఇప్పుడు బాబు పుట్టాడు. మరి ఇక్కడికి వచ్చినాకే దేవుడి నామకు వందనాలు. మరి నాకు కడుపుతో ఉన్నాక 7 నెలల దాకా నాకు తెలియదు, 7 నెలలు నాకు తెలియదు, కానీ 7 నెలల తర్వాత నాకు తెలిసింది కడుపుతో ఉన్నానని. మరి నాకు మగపిల్లని ఇచ్చినందుకు దేవుడి నామకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి మా పాప మరి ఎటనే డాక్టర్ చదువుతుంది, పెద్ద పాప. మరి ఇది ఈ కృప ఇచ్చినందుకు దేవుడి నామకు వందనాలు చెల్లించు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరొక సాక్ష్యం ఉంది, 2 నెలలు. అదో సాక్ష్యం చూడండి. ఇంకా పిల్లలు పుట్టట్లేదండి, రాలేదండి. ఏమనుకుంటున్నావు? నువ్వు ఆల్రెడీ 2వ నెల, నీ గర్భం వచ్చింది, చూసుకోటే. అవునా అండి అంది. వెళ్ళి డాక్టర్ చెప్పుకోంటే, డాక్టర్ దగ్గరికి వెళ్ళాక డాక్టర్ ఏమనంటే, ఇప్పుడు ఇదిగో ఈ నెలలు మర్చిపోతున్నాను నేను, 2వ నెల. అక్కడ గాబ్రియేలు దూత చెప్పరే మీరు అందరూనే, మరియకి ఎలా చెప్పిందో ఈ రోజున కృపాకాలంలో దేవుడు తన సేవకుడు ద్వారా బయలుపరుస్తున్నాడు. ఈ సాక్ష్యమేనండి. మీ అందరికీ నా వందనాలు. ఈ సమయం ఇచ్చిన ముఖ్యంగా ఇసాకయ్య గారికి నా నిండు వందనాలు. మా ఊరు కొండపాటూరు. నా పేరు కనకదండ్ల అనుష. మేము కొండపాటూరు నుంచి వచ్చాం. అయితే మాకు ఫ్యామిలీలో అబ్బాయిలు ఎవరు లేరు. ఇక్కడ అబ్బాయిలు పుడుతున్నారని నాకు చెప్పారు, కానీ నేను నమ్మల. యూట్యూబ్ ద్వారాగా మన టీవీ ఛానల్స్ ద్వారాగా చూస్తూ ఉన్నా, అయినా నా మనస్ఫూర్తిగా నేను నమ్మల. ఒకసారి చూద్దాంలేని ఒకసారి అక్కడ బండ్లమూడి గార్డెన్స్కి వచ్చా.
అక్కడ సాక్ష్యాలు విన్నా, ఆయన టీవీలో కూడా విన్నా. ఇక్కడికి వచ్చినాక నేను ఆ సాక్ష్యాలు విని అప్పటి నుంచి వస్తానే ఉన్నా. బండ్లమూడి గార్డెన్స్లో పెట్టినప్పటి నుంచి ఇసాకయ్య ప్రార్థన దగ్గరకు వస్తూనే ఉన్నా. నాకైతే అబ్బాయిలు లేకపోయేసరికి అబ్బాయిలు ఇంక నీకు పుట్టరు, నువ్వు ఇంకా ఆడజనం నెత్తిన దానివి అని అన్నారు. నేనేం చేశానంటే, లేదు నాకు ఇక్కడ తెలియదు అయ్యగారు ఉన్నారని, ఇక్కడ ఈ ప్రార్థన ఉందని నాకు తెలియదు. అయితే మా అత్తయ్య వాళ్ళు మా బాబాయ్ బాగోపోతే హాస్పిటల్కి వస్తే చూయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్తే వస్తూ ఇక్కడ అయ్యగారు ఉన్నారు, ఆయన బాగా ప్రార్థన చేస్తున్నారు, ఆయన చేతి స్వస్థత ఉంటుంది, గర్భఫలం ఇస్తున్నారు అన్నారు. మేము అయినా నమ్మలేదు. ఒకసారి చూద్దాం పదా అని మా హస్బెండ్ని తీసుకొని వచ్చాను. హస్బెండ్ని తీసుకొని వస్తే ఏం జరిగింది, ఇంకా ఆయన ప్రార్థనకి రావడం అసలు అనేకమైన అలవాట్లు ఉన్నాయి. తీసుకొని వస్తే ఇక దేవుడి దయ వల్ల మా బాబాయ్ వాళ్ళు చెప్పారు, నేను చనిపోయిన మనిషిని తిరిగి లేచాను, అయ్యగారు అభిషేకం ఇవ్వడం వల్ల మీరు కూడా ఒకసారి వెళ్ళండి, మీకు కుమారుని ఇస్తారన్నారు. మేము నమ్మపోయేసరి ఒకసారి వచ్చి దేవుడి ద్వారాగా ఇసాకయ్య గారి దాకా అభిషేకం తీసుకున్నాక అయ్యగారు చెప్పారు, నీకు 2వ నెల నీ కడుపులో మొగబెట్టున్నారన్నారు. నేను నమ్మలేదు. ఎందుకంటే మేము 3 ఆడపిల్లలు, నాకు 3 ఆడపిల్లలు, మా అమ్మకి మేము 3 ఆడపిల్లలు, మా అక్కయ్యకి ఆడపిల్లలు, మా చెల్లికి పిల్లలు ఆడపిల్లలే. ఏంది ప్రభు, మా ఫ్యామిలీలో ఒక మగబిడ్డ నేను ప్రార్థన చేసుకుంటే అయ్యగారికి చెప్పుకుంటే అయ్యగారు అన్నారు, బాధపడొద్దమ్మా, నువ్వు కన్నీరు విడుదల చేస్తున్నాడు దేవుడు, నీ గర్భఫలంలో మగబిడ్డే ఉన్నాడు అన్నాడు. ఇక నిరీక్షణ కోసం ఎదురు చూస్తున్నావు కాబట్టి ఈ పిల్లడి పేరు నిరీక్షణ కుమార్ అని పెట్టారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక. హల్లెలూయా చెప్పండి. ఏదైనా అబద్ధాలు ఉన్నాయా? ఇక్కడ ఏది జరిగిందో ఇప్పుడు జరుగుతుంది. దేవుని ఆత్మ నా మీద ఉన్నది కనుకనే మీ మీద చేతులుంచి ప్రార్థిస్తున్నాను. మీరందరికీ శుభం జరుగుతుంది అనమాట. అందుకే తైలాభిషేకం వచ్చినప్పుడు మీరు అడుగుతున్నారు, ఇంటి దగ్గర ఇక్కడికి వచ్చే కూడా అడుగుతున్నారు. ప్రార్థనలోకి వచ్చినప్పుడు, లైన్లో వచ్చినప్పుడు అడగకూడదు, ఇంకా పొందుకోవాలి. నువ్వు అడిగింది దైవజనుడు ఇదిగో వాగ్దానం ద్వారా పుట్టాడు కనుకనే ఇన్ని ఆత్మకార్యాలు జరుగుతున్నాయి. ఆ దైవజనుడి హస్తం నా శిరస్సును తాకిందా లేదా చూసుకోవాలి. మీరంతా క్రమంగా రండి, మీరు పొందుకోవటం ఇంకెక్కడి నుంచి. ఆమేన్. మరొక మాట చూద్దాం. యోబు గ్రంథంలోకి రండి. సిద్ధించును 6వ అధ్యాయము, యోబు గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం చదవండి. సిద్ధించును, క్రిస్మస్లో ఆశీర్వాదము ఏంటి? సిద్ధించును, నెరవేరును, ప్రాప్తించును. 8వ వచనం, 6వ అధ్యాయం 8వ వచనం. ఆహా, నా విన్నపము నాకు నెరవేర్చబడునుగాక, నేను కోరు దానిని దేవుడు నెరవేర్చునుగాక, దేవునికే మహిమ కలుగునుగాక. మీరు కోరుకున్నారా? రేపు జనవరి నుంచి ఏమేం కోరికలు ఉన్నాయో కోరండి. 12 మాసాలు 12 సాక్ష్యాలు చెప్తారు మీరందరూ. భయపడకండి. ఎలిజబెత్ దగ్గరికి జకరియా ఎలిజబెత్ ఇంటికి మరియమ్మ వెళ్ళింది. మరియమ్మ గారు వెళ్తే మరియమ్మ గారికి ఎలిజబెత్కి చెప్తుంది, నాకు ఇలా దేవుని దూత వచ్చింది, ఇలా చెప్పింది, మీకు 6వ నెల అంట కదా అంటే వెంటనే ఆత్మ ఎలిజబెత్ మీదకి వచ్చేసింది. ఎలిజబెత్ మీదకి వచ్చినప్పుడు ఆమె పరిశుద్ధాత్మతో నిండుకుంటే ఆత్మ లోపల గర్భంలో ఉన్న శిశువు కూడా గొంతులు వేసినట్టు. ఈ క్రిస్మస్లో శుభవార్త మరొకటి ఏంటంటే, రేపు నుండి నీ జీవితంలో నిజముగా గంతులు వేసే శుభవార్తను వినబోతున్నావు. మీ వ్యాపారము నుండి, మీ యొక్క వ్యవసాయం నుండి, ఉద్యోగముల నుండి, వ్యవస్థ నుండి, సంపద నుండి శుభవార్త మీరు వినబోతున్నారు. అంటే మనకి ఎప్పుడు నిజమైన నాట్యం వస్తుంది చెప్పాలి? శుభవచనం వినగానే. ఏ వచనం వినగా? మీరందరికీ శుభవార్త చెప్పి వెళ్తున్నాను ఇక్కడి నుంచి, మీ కార్యములు సిద్ధించును. 2 చేతులు పైకెత్తండి, 2 చేతులు స్ట్రైట్గా పైకెత్తి ఇలా విడిచిపెట్టండి. ఓకే, చేతులు ఇలా పెట్టి కోరుకోండి. ఏం కావాలో మీరు మనసులో కోరుకోండి. నేను చెప్తూ ఉండగా ఆమెన్ ఆమెన్ అనండి. యేసయ్య మీ కార్యము నెరవేర్చునుగాక, పరిశుద్ధాత్ముడే బలమైన కార్యము సిద్ధింప చేయునుగాక, నీ హృదయ వాంఛ యేసు నామములో తీర్చబడునుగాక, ఐశ్వర్యము ప్రాప్తించునుగాక, ఆత్మ నింపబడునుగాక, సరిహద్దుల విశాలత కలుగుగాక, శాశ్వత ఆరోగ్యము కలుగునుగాక, పరిశుద్ధ మనసుని కలుగునుగాక, యేసు నామములో రక్షణ
ప్రాప్తించును గాక, శుభ కార్యము జరుగును గాక. అందరు గట్టిగా చప్పటి కొట్టి ప్రభువును స్తుతించండి. ఆయనే నేను నమ్ముకున్నాను, శ్రీ యేసునే నేను. అందరూ లేచి నిలబడదాం. ఆయనే నేను నమ్ముకున్నాను, లేచి నిలబడదాం. యేసునే నేను నమ్ముకున్నాను. వ్యాధి వచ్చినా నాకు బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా నాకు బాధ వచ్చినా, కష్టం వచ్చినా నాకు నష్టం వచ్చినా. పడదామా? చేతులు పైకెత్తి, చేతులు పైకెత్తబడు. ఆయనే నేను నమ్ముకున్నాను, శ్రీ యేసునే. చేతులు పైకెత్తి, కింద ఉన్నవారు పైన ఉన్నవారు చేతులు పైకెత్తి చప్పటి పడు. నమ్ముకున్నాను, శ్రీ యేసునే నేను నమ్ముకున్నాను. జన్మ పాపము నా కర్మ పాపము, జన్మ పాపము నా కర్మ పాపము, యేసు రక్తములో శుద్ధి చేయను, యేసు రక్తము పడదు. సారీ, ఆమేన్. ఆయనే నేను నమ్ముకున్నాను, శ్రీ యేసునే నేను. ఆయన నమ్మాను, ఆయనే. ఆయన కన్యమరి గర్భాన జన్మించాడని, 33 సంవత్సరాలు జీవించండి, రక్తం కార్చాడని, సిలువ వేయబడ్డాడని, ఆయన తిరిగి లేచాడని నేను నమ్ముకున్నాను. రెడీ? ఆమేన్. గట్టిగా చెప్పడం పడదాం. ఆమేన్. ఆయనే నేను నమ్ముకున్నాను, యేసునే నేను నమ్ముకున్నాను. ఆమేన్. ఆయనే, ఆయనే, ఆయనే సిలువ వేయబడిన యేసునే, పరిశుద్ధుడైన యేసునే. ఆమేన్. ఆయనే నేను నమ్ముకున్నాను, యేసునే నేను నమ్ముకున్నాను. ఆయనే యేసునే. రెండు చేతులు పైకెత్తి, నాకెవరున్నారయ్యా? వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా నీవున్నావు. నిన్ను నమ్ముకుంటున్నాను, నీకు అప్పగిస్తున్నాను నా జీవితాన్ని. నా హృదయ వాంఛలను తీరుస్తావు, నిన్ను రక్షకుడుగా అంగీకరిస్తావు. అందరు రెండు చేతులు తలపైన పెట్టుకోండి. నా పాపాలు క్షమించి యేసయ్యా నన్ను పరిశుద్ధపరచు. నీకు విరోధముగా జీవిస్తే క్షమించు బాబు. తెలుసో తెలియక జీవించనేమో, కొన్ని పరిస్థితులు బట్టి నేను నీకు దూరముగా ప్రవర్తిస్తున్నానేమో, క్షమించు. నాకు మంచి జీవితము దయచు, నన్ను ఆశీర్వదించు. నీ అభిషేకం నాకు దయచు, నీ ఆత్మ నింపుదల నాకు దయచు, నీ ఆత్మ కృప నాకు దయచే. నా ఇంటికి నీ రక్షణ కావాలి, నాకు నువ్వు యజమానుడిగా ఉండాలి. అందరూ ప్రార్థనలు ఉండండి. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకో, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకో. అందరు రెండు చేతులు తలపైన పెట్టు. నా పాపాలు క్షమించు, నన్ను పరిశుద్ధపరచు. సిద్ధింప చేసావు, వందనాలు బాబు. ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నాను. ఎప్పుడు నా కార్యము సిద్ధింప చేస్తావు, ఎప్పుడు నాకు మంచి బ్రతికిస్తావని. నా కార్యము నెరవేర్చడానికి భూలోకానికి వచ్చి, నా కార్యము నెరవేర్చడానికి, నన్ను నీతిమంతునిగా తీర్చడానికి. అందరూ నమస్కరించండి. మీకేం కావాలో కోరుకోనండి, ప్రార్థన చేయండి. అందరూ కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా.